తిన్నది అరగకపోతే ఇంకాస్త ఎక్కువగా పరిగెట్టండి, ఇంకా అరగకపోతే కింద దొరలండి, అంతేకాని నోటుకొచ్చినట్టు వాగితే బాగోదు, పళ్ళు రాల్తాయి. మూ తోడు జవాబు దేంగి. ఆల్రెడీ మీకు ఈ భాష అర్థమైందిగా, అయినా వీళ్ళకి ఇంకా అర్థం కాలేదనుకుంటా. ఏదో ఎవరినో చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటూ ఉంటారు కదా, అలా ఉంది వీళ్ళ చందం. అమెరికాను చూసుకొని వీళ్ళేదో అమెరికన్లు అయిపోయినట్టు పాకిస్తాన్ బిల్డప్ ఇస్తోంది. అందుకే చూసింది చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చింది భారత్. బహుశా ఎప్పటికైనా ఈ ప్రబుద్ధులకి బుద్ధి వస్తే చాలు. అది రాదు, ఎందుకంటే వీళ్ళ బుద్ధి కుక్క తోక లాంటిది. కుక్కతో పోల్చకూడదు మళ్ళీ, ఎందుకంటే కుక్కకు విశ్వాసం ఉంటుంది. వీళ్ళకు కుక్క తోకకుండే, ఆ తోకలో ఉండే ఈగకుండే విశ్వాసం కూడా వీళ్ళకు ఉండదు. అందుకే పాకిస్తాన్కు మళ్ళీ భారత్ గట్టిగా సమాధానం ఇచ్చింది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఆసిమ్ మునీర్, పాకిస్తాన్ బిలావల్ భుట్టో, పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్. ఎందుకు వాళ్ళ డిజిగ్నేషన్స్ వాళ్ళని అక్కడ పిలవలేదు, సంబోధించలేదంటే వాళ్ళకి మర్యాద ఇచ్చేదేంటి? ఇంకా పాకిస్తాన్ సాధారణ పౌరులకి కొంచెం ఏమైనా ఉంటుందేమో, వీళ్ళకి అస్సలు ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్ సో కాల్డ్ ఫీల్డ్ మార్షల్ యాసిమ్ మునీర్ కాడ ఒకటి పేల్తాడు, సింధు నది మీద యుద్ధం పేల్చేస్తాడట. ఇదే మాటని మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు షహబాజ్ షరీఫ్, ఇప్పుడు బిలావల్ భుట్టో. అయితే పాకిస్తాన్కు భారత్ పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చింది. తోక జాడిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్ హెచ్చరించింది. పాక్ నేతలు రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తే కనుక ఈసారి గట్టిగా ధీటైన జవాబు చెప్తా ఉంటుంది. భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అంటే సోకాల్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్పై విషం చిమ్ముతున్నాడు. యుద్ధం వస్తే వెనక్కి తగ్గకూడదంటూ భుట్టో వ్యాఖ్యానిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఆసిమ్ మునీర్ ఏమంటున్నాడు? ఒకవేళ న్యూక్లియర్ యుద్ధం చేస్తే కనుక ప్రపంచంలో సగం దేశాన్ని పట్టుకుపోతామని అర్థం వచ్చేలా చెప్తున్నాడు. అయినా సిగ్గులేదు ఈ ప్రపంచానికి, అయినా బుద్ధి లేని గాడిద లాంటి దేశం అమెరికా. ఏం మాట్లాడుతూ పైగా ఏంటది వాళ్ళు ఏమంటారు, ఉగ్రవాదులకు సంబంధించి ఉగ్రవాదులకి వ్యతిరేకంగా ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్తాన్ పాటుపడుతోందని చెప్పి మెడలో దండ వేస్తాడు ఈ ట్రంప్. బహుశా వీడి కళ్ళకి గంతలు కట్టుకుంటాడో, లేకపోతే కళ్ళు ఉండి పనిచేయవో, లేకపోతే అంతకు మించో. ఈ మాటలు వినిపించట్లేదు అనుకుంటా ట్రంప్కి. కెన్ యూ హియర్ దోస్ వర్డ్స్? చెప్పి మాకు టైం వేస్ట్. ఎందుకంటే నీకు వినిపించినట్టు ప్రవర్తిస్తూ ఉంటావు. ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటల్లోని ఏకంగా 30,573 తప్పులున్నాయని చెప్పి వాషింగ్టన్ పోస్టే చెప్పుకొచ్చింది. అయినా నీకు ఇవేం వినిపిస్తాయిలే, నీకివేం కనిపిస్తాయి? నీకు అనిపించేది వ్యాపారం, నీకు వినిపించేది డొల్ల వ్యాపారాలు, అంతేగా రెండే నీకు వినిపించేది కనిపించేది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో భారత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇటు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్ధీర్ జైస్వాల్ రియాక్ట్ అయ్యారు. భారత్ తన జవాబు ఎలా ఉంటుంది, పాకిస్తాన్కు పుచ్చ పగిలిపోయేలా సమాధానం ఇచ్చింది భారత్. ఒక్కసారి ఇటు భారత్ పాకిస్తాన్కి ఇస్తున్న ఆ వార్నింగ్ని మీరు కూడా చూసేయండి. We have seen several statements, as you rightly referred. We have seen reports regarding a continuing pattern of reckless, warmongering and hateful comments from Pakistani leadership against India. It is well known that modus operandi of the Pakistani leadership to whip up anti-India rhetoric time and again to hide their own failures. Pakistan would be well advised to temper its rhetoric, as any misadventure will have painful consequences, as was demonstrated recently. We have seen several statements, as you rightly referred. We have seen reports regarding a continuing pattern of reckless, warmongering and hateful comments from Pakistani leadership against India. It is well known that modus operandi of the Pakistani leadership to whip up anti-India rhetoric time and again to hide their own failures. Pakistan would be well advised to temper its rhetoric, as any misadventure will have painful consequences, as was. Wow. Any misadventure will have painful consequences. Lovely words. Not like you, Pakistan. మా మాటలు చాలా పొందిగ్గా ఉంటాయి, మా మాటలు చాలా తేలిగ్గా ఉంటాయి, కానీ గాఢత మాత్రం గట్టిగా ఉంటుంది. ఎనీ misadventure will have painful consequences.
Can you hear these words, Mr. Trump? We don't say like you. That too false statements, which you states from your mic. బహుశా అబద్ధాలకు సంబంధించి ఏమైనా అవార్డ్స్ ఇవ్వాల్సి వస్తే ఆసిమ్ మునీర్కి ఫీల్డ్ మార్షల్గా చాలా చాలా ఘనత ఇవ్వచ్చు. ఆ విషయంలో అబద్ధాలు వల్లించడంలో ఘనకీర్తి సాధించాడు. అయితే ఎందుకు భారత్ ఈరోజు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది? ఇటు రణధీర్ జైస్వాల్, గుర్తుపెట్టుకోండి, భారత్ నుంచి విదేశాంగ శాఖ మాత్రం రియాక్ట్ అయింది. భారత ప్రభుత్వం తన వర్షన్ని చాలా క్లియర్గా ఎక్కువ నీ గురించి ఆలోచించి టైం వేస్ట్ అని చెప్పుకొచ్చి గట్టిగా మాట్లాడితే ఆయన అన్న మాట గుర్తుందా? ఆయన అన్న మాట ఏంటి లాస్ట్లోని? ఒకవేళ కవ్వింపు చర్యలకు దిగితే ఈసారి దెబ్బ చాలా నొప్పి పెడుతుంది, చాలా బాధిస్తుంది నీకు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఈసారి చాలా గట్టిగా కొడతాం, కవ్వింపు చర్యలకు దిగుతా అని చెప్పి. అసలు ఎందుకు భారత్ రియాక్ట్ కావాల్సి వచ్చింది? ఆయన ఏమన్నారు? కొన్ని రిపోర్ట్లు మా దృష్టికి వచ్చాయి, వీళ్ళు ఇలా పేలుతున్నారని చెప్పి. సో అసలు ఏం పేలేడు? మొన్న ఆసిమ్ మునీర్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఏమంటాడు? న్యూక్లియర్ వార్ అంటాం. బుర్ర పనిచేయట్లేదా నీకు? ఉన్న బుర్ర ఏమైనా దొబ్బిందా? ఇప్పుడు బిలావల్ భుట్టో ఏమంటాడు ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. हम इस जिदोजहद में मुझे आपकी जरूरत है. हमने सब एक होके मोदी की बर्बारियत पे, मोदी के इस हमले के बारे में, मोदी के इस इरादे के बारे में आवाज उठाना है और जिदोजहद करना है ताकि इस जुल्म को भी हम रोक सके. मैं जानता हूं कि आप में इतना ताकत है, इस मुल्क के अवाम में इतना ताकत है कि जंग की सूरत हो तो जंग में भी हम इनका मुकाबला कर सकते हैं और जो आपके 6 के 6 दरिया है वो वापस हासिल भी कर सकते हैं. और अगर ये हमें मजबूर करते हैं, पाकिस्तान ने ये जंग नहीं छेड़ा था. हम हमेशा अमन के बारे में बात करते हैं. जहां दुनिया भर में पाकिस्तान के सफीर पहुंचे, नुमाइंदे पहुंचे, हमने अमन की बात की, भारत ने जंग की बात की. लेकिन अगर जंग छेड़ा गया है तो हम शाह अब्दुल लतीफ बिठाई की धरती से मोदी सरकार को बताना चाहेंगे कि हम पीछे नहीं हटते, हम झुकते ही नहीं हैं. तो अगर आप सिंधु की तरफ इस किस्म की हमला के बारे में सोचेंगे तो फिर पाकिस्तान के हर सूबे के अवाम आपका मुकाबला करने के लिए तैयार है और ये ऐसे जंग है जो आप जरूर हारेंगे. आपका बहुत बहुत शुक्रिया. हम రైట్ మొన్న ఒక అంటే ఆ సింధు నదికి దరిదాపులో ఇక్కడ కార్యక్రమం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు లేవు కదా, అందుకే బుర్ర ఆ నీళ్లు తాగేది కాస్త బుర్ర పనిచేసేది. ఆ నీళ్ళు లేవు కాబట్టి బుర్ర పనిచేయడం మానేసింది. ఏమంటాడే తెలుగులో చెప్పే ప్రయత్నం చేశాను. అక్కడ యువతను అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భంలో ఏమంటున్నాడంటే, అక్కడ ఉన్న అంటే సింధు నదికి సంబంధించి ఆ డ్యామ్కి సంబంధించి మాట్లాడుకుంటాం కదా, మనం ఆపేసాం కదా వాటర్ని. దీంతో ఏమంటున్నాడంటే, దీన్ని కూడా అడ్డుకుంటాం. ఏమడ్డుకుంటావు? రెండోది, అక్కడ యువతకు శక్తి ఉన్నది, పాకిస్తాన్ యువతలో శక్తి ఉంది, యుద్ధంలో కూడా మనం ముందుండి పోరాడదాం, గెలుద్దాం అంటున్నాడు. అక్కడ యువతను పిలుపునిస్తావా? మరి నువ్వెక్కడికి పోతావు? అప్పుడు బంకర్లో దాక్కుంటావా భుట్టో? ఆ తర్వాత हम लोग पीछे नहीं हटते, झुकते नहीं. अरे यार मजाक, बड़ी बड़ी मजाक उठा रहे हो आप लोग. सही है, पीछे नहीं हटते. हाँ, पीछे नहीं हटते. तुम लोग रहते हैं पीछे में, हटते कहाँ से? तुम लोग रहते ही पीछे में ना. మీరు ఉండేదే వెనకాల కదరా, ఇంక వెనకాల పీచే నహీ హట్తే వెనక్కి అడుగేయడం అంటే మీరు ఉండేదే వెనకాల, ఇంకా వెనక అడుగేసేదే ఉంటుంది. बिलावल भुट्टो, मजाक बढ़िया से मजाक उठा रहे हो आप लोग. कम से कम थोड़ा सा बुद्धि से बात कर लो. पीछे नहीं हटते यार, तुम लोग रहते हैं पीछे में और हटते कहां से यार? तुम लोग झुकते नहीं. पता है क्या झुकाते तुम लोग सर झुकाते नहीं, पूरे शरीर को झुकाते हैं. किसके पास झुकाना? उसका पास. మీరు తల మాత్రమే కదా ఉంచరు, బాడీ మొత్తం సాష్టాంగ ప్రణామాలే కదా ప్రపంచ దేశాలకి, విదేశాలకి. ఇంకేమంటావు? సింధూర్ గురించి ఆలోచిస్తే మీతో తలపడేందుకు సిద్ధం. సింధూర్ పేరు తలుచుకుంటేనే మీకు వెన్నులో వణుకు పుడుతోంది. అమెరికా కాళ్ళు పట్టుకుంటున్నారు, చైనా కాళ్ళు పట్టుకుంటున్నారు. బుద్ధి ఉందారా మీకు? కనీసం బుద్ధి కొంచెమైనా ఉందా?
ఒక అణువంతైనా ఉందా? ఏమంటారు? న్యూక్లియర్ బాంబులు వేస్తారా? అరే మీకు బుద్ధి మారదా? భారత్ ఒకటే చెబుతోందిగా, अब से न्यूक्लियर ब्लैकमेलिंग नहीं चलेगी, याद रख लो, न्यूक्लियर ब्लैकमेलिंग अब से चलेगी नहीं। आसिम मुनीर बात आगे आने से आपको याद आती है न्यूक्लियर। మీకు మాట ఎత్తితే నోరు ఎత్తితే మీకు న్యూక్లియర్ గుర్తొస్తుంది కదా, ఉపయోగించుకోండి। మీ న్యూక్లియర్ బాంబుని తయారు చేసి ఒకసారి అమెరికా మీద ప్రయోగించండి, పనిచేస్తుందో తెలుస్తుంది। మీ న్యూక్లియర్ బాంబును ఉపయోగించి ఒకసారి చైనా మీద వేయండి, అది పనిచేస్తుందో లేదో తెలుస్తుంది। మీ న్యూక్లియర్ బాంబును ఉపయోగించి టర్కీ మీద వేయండి, ఇంకా బాగా పనిచేస్తుంది। ఎందుకంటే మీకు టర్కీ సాయం చేస్తుంది కదా, మీకు టర్కీ బాగా సాయం అందించింది కదా, ఒకసారి వాళ్ళతో ట్రయల్ చేయండి। మీ న్యూక్లియర్ బాంబు బాగా పనిచేస్తుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది కదా, ఆ తర్వాత భారత్ గురించి ఆలోచిద్దు। కానీ అమెరికా అయితే నీకు బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ట్రంప్ మీకు సన్నిహితుడు కాబట్టి। పాకిస్తాన్ను ప్రపంచ పట్ట నుంచి లేపేయాల్సిందేనా? వీళ్ళు చూసారా కరెక్ట్గా టైం చూసుకొని తెలుగులో మాకు ఒక సామెత ఉంటుంది, భుట్టో అండ్ ఆసిమ్ మునీర్, అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు అని చెప్పి మీకు అర్థమై ఉంటుంది ఈ పాటకి। जो कुत्ता भोंकती है वो काटते नहीं, जो काटती है वो भोंकते नहीं। चाहिए ना हिंदी में ले लो, और जो भाषा में चाहिए हिंदी इंग्लिश, जो भाषा में चाहिए हम आपको दे देते हैं वापस में। बस याद रख लो, भारत को तुम कुछ बोलने के लिए हिम्मत करेगा तो उसका रिटेलिएशन भी उसी लेवल में रहेगा जो तुम लोग सोच नहीं सकते हैं। सिर्फ सोच नहीं सकते तुम लोग, उससे ज्यादा का बात जरूरत ही नहीं है। हमारे बात है S-400, हमारा बात है आकाश तीर గురించి మాట్లాడితే సరిపోతుంది, S-400 గురించి మాట్లాడితే సరిపోతుంది। ఇంకా ఏం మాట్లాడాలి మీకు? ఇంకా ఏం మాట్లాడమంటారు? ఇటు భారతదేశంతో తలపడలేక గుర్తుపెట్టుకోండ్రా పాకిస్తాన్కి సంబంధించిన పిచ్చి వెధవలు, పిచ్చి వాగుడు వాగే వాళ్ళందరూ కూడా। అఫ్ కోర్స్ నా భారతదేశంలో నిర్మోహమాటంగా చెప్తాను, నా భారతదేశంలో ఉంటూ, నా భారతదేశం ఉప్పు తింటూ, నా భారతదేశం అన్నపూర్ణ దేశంలో ఇక్కడ అన్నం తింటూ ఆ పాకిస్తాన్ వెధవలకి కొమ్ము కాస్తున్న దుర్మార్గులకు కూడా చెప్పడం జరుగుతోంది, మీ నాటకాలు, మీ కుతంత్రాలు ఎక్కువ రోజులు పనిచేయవు। ప్రపంచ దేశాలు ఏకమై కొట్టుకొచ్చినా వెన్ను చూపదు, వెనుదిరగదు। పార్టీలు ఏవైనా రావచ్చు, పార్టీలు ఏవైనా వెళ్ళిపోవచ్చు, కానీ భారత్ తన పంధా మారదు, ముందుకు వెళుతూనే ఉంటుంది, జీడిపిలో దూసుకుపోతూ ఉంటుంది। పోటీపడు నీకు దమ్ముంటే అభివృద్ధిలో, పోటీపడు నీకు దమ్ముంటే వైద్య రంగంలో, పోటీపడు నీకు దమ్ముంటే చదువుల్లో, పోటీపడు నీకు దమ్ముంటే స్పేస్లో। ఇవేవి చేత కానీ దద్దమ్మలు మీరు మాతో మాట్లాడతారా? నెంబర్స్ చెప్తున్నాగా, జీడిపిలో మీరు వేస్తానో గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఫారెన్ రిజల్ట్స్ ఏంటో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి। అంతకన్నా ముందు భారత ప్రభుత్వం ఇప్పటికే రియాక్ట్ అయ్యింది, ఆ రియాక్షన్ మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తాను। ఇప్పటికే కొంతమంది నో అంటున్నారు, మొత్తం 3% ఎందుకు అంటున్నారు, పాకిస్తాన్ ప్రపంచ పట్ట నుంచి లేపేయాల్సిందేనని చెప్పి। బహుశా వాళ్ళు సమాధానం చెప్తే బాగుంటుంది। కొంతమంది అంటున్నారు అమెరికా, చైనా, బ్రిటన్ని కూడా లేపేయాలని చెప్పి, ఇంకొకడు అంటారు వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి। ట్రూ, పాకిస్తాన్ గుర్తుపెట్టుకో, నువ్వు ఏమీ పీకలేవు। ఒకసారి భారత ప్రభుత్వం రియాక్ట్ అయింది, భారత ప్రభుత్వం ఎటువంటి వార్నింగ్ ఇస్తుందో చూద్దాం। ఆ తర్వాత వేళ్లకు కావాల్సిన పచ్చగడ్డి, ఎండుగడ్డి రెండు వేళ్లక స్థాయిలో వీళ్ళకి వడ్డించే ప్రయత్నం చేద్దాం। ఒకసారి భారత ప్రభుత్వం ఏమంటుందో చూద్దాం। Referred. We have seen reports regarding a continuing pattern of reckless, warmongering and hateful comments from Pakistani leadership against India. It is well known that known modus operandi of the Pakistani leadership to whip up anti-India rhetoric time and again to hide their own failures. Pakistan would be well advised to temper its rhetoric, as any misadventure will have painful consequences, as was demonstrated
recently. We have seen several statements, as you rightly referred. We have seen reports regarding a continuing pattern of reckless, warmongering and hateful comments from Pakistani leadership against India. It is well known that modus operandi of the Pakistani leadership to whip up anti-India rhetoric time and again to hide their own failures. Pakistan would be well advised to temper its rhetoric, as any misadventure will have painful consequences, as was demonstrated. చూసారుగా, మీలా పిచ్చి పిచ్చి వాగుడు వాకడం భారత్కు రాదు అండ్ భారత్కు అవసరం కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్కి సంబంధించిన ఆ వెధవలు ఎవరైనా వింటూ ఉంటుంటే కనుక, బికాస్ ఐ నో మీకు అవసరమైతే కనుక ఏ లాంగ్వేజ్ అయినా ట్రాన్స్లేషన్ చేసుకుంటారు. ఒకవేళ ఇక్కడ ఉన్న ఎవరైనా దుర్మార్గులు, పాకిస్తాన్కు కొమ్ము కాసే దుర్మార్గులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం కష్టపడి నా మాటని ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి పంపించండి. లెట్స్ సీ. ఎందుకంటే మీకు మా భారత ప్రభుత్వం వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మా జర్నలిస్టులు చాలు, మా సామాన్య పౌరులు చాలు, మా ఆది పరాశక్తులు చాలు, సామాన్య మహిళలు చాలు. ఎందుకంటే ఇక్కడ మా మహిళలు ఒకసారి మా మహిళల ఆ కిచెన్లోకి వెళ్ళి పోపుల డబ్బాలు తీస్తే ఒక బ్యాంకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ స్థాయిలో మేము అడ్మినిస్ట్రేషన్ నడిపించుకుంటున్నాం. మా ఇంటి నుంచే ఉంది అడ్మినిస్ట్రేషన్ ఎలా నడవాలో. మహిళలకి ఆ స్థాయిలో మేము వాల్యూ ఇస్తాం. మరి మీ దేశంలో మీ ఎకానమీ పరిస్థితి ఏంటి? ఏదైనా ఇబ్బంది వస్తే ముందుండి పోరాడాల్సిన నేతలు ముక్కుతూ మూలుగుతూ బంకర్లో దాక్కుని బజ్జుని ఆ తడత బయటకు వచ్చి దుప్పటి తీసేసి మేం గెలిచాం అని చెప్పి కేకలేసే రకాలు కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కావచ్చు, ఆనాటి నుంచి ఈనాటి వరకు పాత్ర ఏదైనా, పార్టీ ఏదైనా, భారత్ అంతా ఒకటే, భారత వాణి ఒకటే. మీలా కాదు, ఒకడేమో ఒకటి పిచ్చివాగుడు వాగుతాడు, ఇంకొకడు వచ్చి ఇంకొక పిచ్చివాగుడు వాగుతాడు. గుర్తుపెట్టుకొని మీరు ఎంత పిచ్చివాగుడు వాగినా సరే భారత్ అదరదు బెదరదు. మీరు అమెరికాను అండ చూసుకొని రెచ్చిపోతున్నారు కదా. మతి స్థిమితం లేని వ్యక్తి మాటలను పట్టుకొని మీరు ఏదో అంటూ ఉంటారు. మా దగ్గర ఒక సామెత ఉంటుంది, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదాడంట. ఇక్కడ కుక్క ఎవరో తోకెవరో మీకే తెలుసు, ఆ ఈడేదెవరో కూడా మీకు తెలుసు. బహుశా ఒక ప్రబుద్ధుడి బుద్ధి తక్కువ ఆలోచన దేశాన్ని సర్వనాశనం చేయడం అంటే పాకిస్తాన్దేమో. ఎందుకంటే ఆసిమ్ మున్నీర్ తన స్వార్థం కోసం, తన లాభం కోసం దేశాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు. ప్రధానిగా ఉన్న వ్యక్తి ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఏం మాట్లాడితే ఉంటుంది భారత్ మీద పడే అడ్డం తప్ప వాళ్ళ అభివృద్ధికి సంబంధించి ఒక మాట మాట్లాడడం. ఇంకా వాళ్ళకి విదేశాంగ మంత్రి. బహుశా ఎవరికైనా బయట ఉంటారు శత్రువులు, వాళ్ళ దేశంలో వాళ్ళ మంత్రుల లోపలనే వాళ్ళకి శత్రువులు ఉంటారు. ఏం మాట్లాడితే ఏం జరిగిపోతుందని చెప్పి ఆయన మాట్లాడనివ్వట్లేదేమో. ఇక వాళ్ళ మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో, బహుశా జోకర్ ఆఫ్ ద పాకిస్తాన్ షుడ్ ద ఎంటైర్ నేషన్ షుడ్ కాల్ హిమ్. ఎందుకంటే ఏం మాట్లాడతాడు, వెళతాడు పార్లమెంట్లో ఏదో పిచ్చిగా మాట్లాడతాడు, బయటకు వచ్చి పిచ్చివాగుడు వాగుతాడు, ఉగ్రవాదులకు వంక పాడతాడు. ఇలాంటి వాళ్ళ మాటలు నా వాళ్ళు నమ్మేది. ఒకటే పోటీ పడ్డ నేర్చుకోండి, ఒకవేళ మీకు కుదిరితే. అవ్వదు మీ వల్ల ఆఫ్కోర్స్. ఈ నేపథ్యంలో ఇటు భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరి అండ చూసుకొని రెచ్చిపోతున్నారు చూసుకోండి, ఎవరి అండ చూసుకొని రెచ్చిపోతున్నారు. ఎక్కువ రోజులు మీకు ఆ అండ ఉండకపోవచ్చు. అది ఏదైనా. ఏషియాలో ఏకచక్రాధిపత్యం వహించాలనుకుంటున్న వాళ్ళకే భారత్ గట్టిగా చురకలంటిస్తోంది. మీరంతా మీ ప్రభుత్వాలంతా, మీరంతా మీ ప్రబుద్ధల బతుకులంతా ఆలోచించుకోండి. ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఈ ప్రబుద్ధులు, మరి ముఖ్యంగా జోకర్ ఆఫ్ ద పాకిస్తాన్, వీడి పేరేంటి, ఆ బిలావల్ భుట్టో, ఈ బుడ్డోడు ఏమంటాడో ఒకసారి చూడండి. రక్తం మరిగిపోతూ ఉంటుంది వీడి మాటలు వింటూ ఉంటే. मोदी की हम इस जद्दोजहद में मुझे आपकी जरूरत है. हमने सब एक होके मोदी की बर्बारियत पे, मोदी